హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు ఏడిఎస్ వ్లాగ్స్. ఒక్కసారి ఈ చికెన్ పచ్చడి చేసుకున్నారంటే అన్నంలో కలుపుకొని తినడానికి కూర కూడా అవసరం లేదండి. ఫస్ట్ టైం చేసిన పచ్చడి మంచి టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఉప్పు, పసుపు వేసి మంచిగా వాష్ చేసిన 1/2 కేజీ చికెన్లో కొద్దిగా పసుపు వేసి ఒకసారి కలుపుకొని కుక్కర్లో వేసుకొని టీ గ్లాస్ అన్ని వాటర్ యాడ్ చేసి 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఎందుకంటే నేను నాటుకోడి తీసుకున్నానండి. బ్రాయిలర్ కోడి అయితే వాటర్ అవసరం లేదు. ఇది కుక్ అయ్యేలోపు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం 100 గ్రాముల అల్లం, 2 వెల్లుల్లిపాయలు అయితే తీసుకుని అల్లంని మంచిగా వాష్ చేసుకుని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. 5 విజిల్స్ వచ్చేసాయండి. చికెన్లో ఇంకొద్దిగా వాటర్ అయితే ఉండిపోయాయి. ఆ వాటర్ కూడా లేకుండా చికెన్ ఒక 10 నిమిషాలు అయితే ఉడికించుకుందాం. మసాలా కోసం 2 స్పూన్ల ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయాయండి. ఇవి బాగా చల్లారాక మిక్సీ జార్లో వేసి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. చికెన్లో వాటర్ అయితే ఇంకిపోయాయండి. ఇప్పుడు చికెన్ని ఫ్రై చేసుకోవడం కోసమని ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయ్యాక అందులో 350 ml వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది లైట్గా హీట్ అయ్యాక మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ని వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ని బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ అయితే వేయకండి. అలా వేస్తే కనుక ముక్క బాగా గట్టి పడిపోతుంది. అలానే చికెన్ని బాగా ఫ్రై చేయకండి. అలా చేస్తే ముక్క గట్టి పడిపోతుంది. అలా అని మెత్తగా ఉన్నప్పుడు కూడా తీయొద్దు. పచ్చడి నిల్వ ఉండదు. ఇలా ఈ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యాక టేస్ట్కి సరిపడా సాల్ట్, కరివేపాకు, 4 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు కలుపుతూనే ఉండాలి. లేదు అంటే ఊరికే అడుగంటిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా వేసి అందులోనే కొద్దిగా చికెన్ మసాలా కూడా యాడ్ చేసి ఒకసారి కలుపుకొని 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. ఈ చికెన్ చల్లారాక మన స్పైస్ లెవెల్స్కి తగ్గట్లు కారం వేసి 2 నిమ్మకాయల రసం యాడ్ చేసి బాగా మిక్స్ అయ్యేలాగా కలపాలి. అంతే అండి. ఈజీగా బిగినర్స్ కూడా ఇంట్లోనే చేసుకోవచ్చు ఈ చికెన్ పచ్చడిని. బయట కొనాలి అంటే 400 దాకా అవుతుంది. అదే ఇలా అయితే 200తోనే అయిపోతుంది. పచ్చడి కలపడం అయిపోయాక ఆ గిన్నెలో అన్నం కలుపుకుని తింటే ఆ టేస్టే వేరండి. ఇలా ఎంతమంది చేస్తారు? టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. నెక్స్ట్ డేకి ఇలా ఆయిల్ అయితే పైకి వస్తుంది. దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవడమే. ఈజీగా 1 మంత్ పైన అయితే స్టోర్ చేసుకోవచ్చండి. అప్పటి వరకు మనం ఉంచమనుకోండి. అదే ఫ్రిడ్జ్లో అయితే ఇంకా మన ఇష్టం అండి. ఎన్ని రోజులైనా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.